హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నిన్న డై ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్ అని ఒక వీడియో పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ అండి ఇది. ఈ ఫ్లవర్స్ ఫ్రాక్ పైన ఎలా సెట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మరి గ్లూ పెట్టి ఈ విధంగా ఒకదానిపైన ఒకటి అతికించేసుకుంటున్నాను. తర్వాత ఫ్రాక్ పైన కూడా ఇలా పెట్టి అతికించేస్తున్నాను. మనము నచ్చినట్ల విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఒక ఫ్రాక్కి డిజైన్ ఎలా చేసుకోవాలనేది మన ఇష్టం. అది నేను ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను. ఇది కొంచెం మిడిల్లే కాకుండా ఈ వైట్ దాంట్లో ఈ ఫ్యాబ్రిక్, చిన్న ఫ్యాబ్రిక్ని కొంచెం డౌన్కి అరేంజ్ చేస్తున్నాను. గ్లూ పెట్టి టోటల్గా వీడియోలో చూపించిన విధంగా టోటల్గా అతికించేసేయండి. వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన కొంచెం అతుక్కోవాలంటే టైం పడుతుంది. మనం ఇలా లేకపోయినా కుట్టుకోవచ్చు. నేను తర్వాత కూడా అది కూడా చూపిస్తాను. అతికించడమే కాకుండా మనకు కొంచెం కుట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇది సెట్ చేసుకోవడానికి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు పంచింగ్ మిషన్ తీసుకొని దానిపైన బీడ్ని సెట్ చేస్తాము. ఈ పంచింగ్ మిషన్ వీడియో ఆల్రెడీ డెమో నేను పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, కావాలంటే చూడండి. అన్నిటికీ ఇలా పంచింగ్ చేస్తాము. ఇప్పుడు ఇది మళ్ళీ అతుక్కునింది, కానీ పంచింగ్ మిషన్ వేసిన తర్వాత కొంచెం ఉంటుంది, కానీ మనం ఇది సగం వరకు కుట్టుకుంటే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఈ థ్రెడ్ సేమ్ బ్లాక్ థ్రెడ్తో కుడుతున్నాను. సగం నుంచి సగం మాత్రమే కుడతాను. దీని చుట్టూ రౌండ్గా ఉంది కదా, ఇది సగం వరకు, హాఫ్ వరకు మాత్రమే కుడుతున్నాను. ఇదే విధంగా అన్నిటికీ ప్రతి ఒక్క దానికి కుట్టుకుంటే చాలా బాగుంటుంది. స్టిఫ్గా కూడా ఉంటాయి ఇవి. ఓకే, టోటల్గా ఫ్రాక్ బాడీస్ అనేది రెడీ అయిపోయింది. ఈ బీడ్స్ మొత్తం పంచింగ్ మిషన్తో సెట్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ ఫ్రాక్ ఎలా ఉంది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. కంపల్సరీ షేర్ అయితే చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.